మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కరెంట్ డిమాండ్ పీక్స్ ఏప్రిల్ 30న 228 మిలియన్ యూనిట్లు నమోదు. ఎండల ఎఫెక్ట్తో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ వినియోగం నిరుటితో పోలిస్తే నిత్యం 50 నుంచి 75 మిలియన్ యూనిట్ల అధికం. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి 100 మిలియన్ యూనిట్ల లోపే. 150 మిలియన్ యూనిట్ల దాకా కొనుగోలు చేసి పవర్ ఖర్చు లేకుండా రాష్ట్ర సర్కార్ చర్యలు. ఇక చూస్తే రాష్ట్రంలో కరెంటు వినియోగం గత ఏడాదితో పోలిస్తే తేదీ ఏప్రిల్ 30 2023న ఇగో 155.9, 2024లో 228.5, ఏప్రిల్ 29న 167.8, 2024న 229.5, అట్లనే ఏప్రిల్ 28న 178.5, అట్లాగే 24లో 218.8, ఏప్రిల్ 27న 177.0, అట్లాగే 2024లో 227.7, ఏప్రిల్ 26న 159.0, 2024లో 228.1. సో ఇది కరెంట్ డిమాండ్ పీక్స్లో ఉంది అని చెప్పి కూడా మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎండల ఎఫెక్ట్స్తో రాష్ట్రంలో కరెంటు వినియోగం పీక్స్కు చేరింది. నిజానికి యాసంగి పంటకాలం ముగిసినందున ఏప్రిల్ 2వ వారం నుంచే కరెంటు వినియోగం తగ్గాలి, కానీ గృహ వినియోగం పెరగడంతో ఆ మేరకు కరెంటు డిమాండ్ చుక్కలకు తాకుతుంది. ముఖ్యంగా 4-5 రోజుల నుంచి తీవ్ర వడగాలులు, ఉక్కపోతల నేపథ్యంలో రాష్ట్రమంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం భారీగా పెరగడంతో పాత రికార్డులన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. సో ఇది పరిస్థితి. కానీ ఇది మాత్రం తెలుస్తలేదు. కరెంట్ ఉత్పత్తిలో అవకతవకలు జరిగినాయి. దాదాపు 300 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. ముఖ్యంగా యాదాద్రి పవర్ పాయింట్ సంగతి ఏందని అడిగితే ఎవడు కూడా చప్పుడు చేయడు. నీళ్లు నములుతా ఉన్నారు. ఈ విషయాన్ని తేల్చంటారా నాయన అంటే ఎవరు కూడా తేల్చరు. కాళేశ్వరం అన్నారు. అది కాళేశ్వరంనే కలిసిపోయినట్టు మరి ఆ నీళ్ళనే ఎడగలిసిపోయిందో. మరి ఇవన్నీ కూడా ఏమైపోయాయి? ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఈ విషయంలో? లోక్సభ ఎలక్షన్ కోడ్ నడుస్తుందని సైలెంట్గా ఉన్నారా? అది కూడా చెప్పాలి కదా స్పెసిఫిక్గా. ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు మరి విజిలెన్స్ ఏం చెప్పింది, మళ్ళీ ఏం అడుగుతోంది, ఏం చెప్తుంది, ఏం మాట్లాడుతుందని తెలియాలి కదా. సో అవేం కూడా తెలుసుకునే పరిస్థితిలో లేరు. 3 జిల్లాలు కుతకుత. 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదు. అధికంగా నల్గొండ జిల్లా, మాడుగులపల్లి, జగిత్యాల జిల్లా, జైనాలో 46.2 డిగ్రీలు, 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా రికార్డు. 16 జిల్లాల్లో 44కు పైగానే వారం పాటు ఇలాగే ఉంటుందని ఐఎండీ హెచ్చరిక. వడగాలులు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్. ఛత్తీస్గఢ్లో అడవుల్లో మరో ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి. సో ఇది దిశలోని వార్తలు.